హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు మునక్కాయ పులుసు అండి. ఎలాంటి మసాలాలు లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒక 2, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 2-3 పచ్చిమిర్చి, మునక్కాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మునక్కాయ ముక్కలు ఆయిల్లో ఒక 50% ఉడికేలాగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు, తగినంత కారపొడి, తగినంత సాల్ట్, మీడియం సైజు టమాటాలు ఒక 2 వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని టమాటా మెత్తగా గుజ్జులా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటా మెత్తగా ఉడికిన తర్వాత పులుపుకు సరిపడా చింతపండు రసం వేసేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసి చింతపండు పులుసు ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఉడికించిన గుడ్లకి ఘాట్లు పెట్టేసుకొని ఎగ్స్ వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా 5 మినిట్స్ ఉడికిన తర్వాత చివర కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 1 మినిట్ ఉంచుకుంటే కోడిగుడ్డు మునక్కాయ పులుసు రెడీ అండి.